ఇప్పుడు మన పిల్లలు అమెరికాకి వెళ్ళి అదేది పిజ్జాలు షాపుల్లో పనిచేసి హోటళ్లలో పనిచేస్తే తప్పులేదా? ఇక్కడ ఉన్నటువంటి వాడిని మనం విలువ ఇవ్వమా? ఇక్కడ ఆడపిల్లల డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని అంగీకరించట్లేదు. ఒక షాప్ లో పనిచేసే వాడిని అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుందా? ఒక సూపర్ బజార్ లో పనిచేస్తే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? రోడ్డు మీద దోషులు వేసుకునేవాడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోవట్లా. దీనివల్ల మనం ఇండస్ట్రీలు వీటి మీద పడుతున్నాం. వాటిట్లో సమస్య ఇది వస్తుంది. కాబట్టి మనకిక్కడ ఫ్యాక్టరీ అక్కడ గూగుల్ వస్తే మెయిన్ వస్తుంది ఏంటంటే, ఇప్పుడు 1 గిగావాట్ రోజుకి కావాలండి అడిగి. 1 గిగావాట్ అంటే దగ్గరగా 1000 ఎలక్ట్రికల్ కంపెనీలు తయారు కావాలి. వాడికి రోజుకి ఎట్లా కావాలంటే ఒక 2-3 వేల పవర్ ప్రొడక్షన్ కంపెనీలు కావాలి. ఈ 2-3 వేల పవర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ అన్ని పెడతారుగా ఇప్పుడు ఇక్కడ. వాటిట్లో ఉద్యోగాలు వస్తాయి కదా. సోలార్, విండ్, వాటర్ రీసైక్లింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. అట్లాగే పవర్ ప్రొడక్షన్ నైట్ పూట ఉండదు ఇటెట్లో. అప్పుడు మరి ఎట్లాగా? బ్యాటరీ, ఈ పవర్ స్టోర్ చేసేటటువంటి బ్యాటరీలు కావాలి. ఆ బ్యాటరీల ఇండస్ట్రీస్ వస్తాయి. దాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వస్తుంది. సోలార్ కి సంబంధించినటువంటి ప్యానల్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ వస్తాయి. అట్లాగే ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఇప్పుడు వాడు గూగులోడు అక్కడికి వైజాగ్ వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మాకు విజయవాడ హోల్సేల్ మార్కెట్ల కేంద్రం. వస్త్రలత దగ్గర